భూగోళం మొత్తం గాలి ఉన్నట్లే తాగడానికి కూడా విరివిగా నీళ్లుంటే ఎంత బాగుంటుంది. చాలామంది చాలాసార్లు ఈ మాట అనుకున్నా జరిగే పని కాదులే అని వదిలేస్తారు. కానీ కాలిఫోర్నియాకు చెందిన ఓ శాస్త్రవేత్త మాత్రం ఆ కలను నిజం చేశారు. గాలి నుంచి స్వచ్ఛమైన నీటిని సేకరించే అత్యాధునిక మిషన్ను అభివృద్ధి చేశారు. ఎడారిలో కూడా రోజుకు 1000 లీటర్ల శుద్ధమైన నీటిని గాలి నుంచి సేకరించడంలో సక్సెస్ అయ్యారు నోబెల్ గ్రహీత ఓమర్ యాగి. ఇంతకీ ఆయన చేసిన ప్రయోగం ఏంటి, దాంతో నీరు ఎలా తయారవుతుంది తెలుసుకుందాం రండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ప్రొఫెసర్ ఒమర్ యాగి. గాలి నుంచి నీటిని సేకరించడంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు సాగిస్తున్నారు ఈయన. ఈ పరిశోధనలకు గాను 2025లో రసాయన శాస్త్రంలో ఆయనకు నోబెల్ బహుమతి సైతం దక్కింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ పేరిట ఈ యంత్రాన్ని తయారు చేశారు యాగి. ఇక్కడ కనిపిస్తున్నదే ఆ యంత్రం. దీని సాయంతో ఎడారిలో కూడా గాలి నుంచి నీటిని సృష్టించొచ్చు. ఎస్, మీరు చూస్తున్నది 100కి 100 పాళ్లు నిజమే. కాలిఫోర్నియాకు చెందిన ఒమర్ యాగి సొంత డీప్ టెక్ కంపెనీ ఆటోకో గాలి నుంచి నీటిని సేకరించే పరిజ్ఞానంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు సాగిస్తోంది. రెటిక్యులర్ కెమిస్ట్రీగా పిలిచే సాంకేతికత సాయంతో ఎట్టకేలకు ఈ అద్భుతాన్ని సాధించారు. ఇందుకోసం అత్యంత శక్తివంతమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్లను రూపొందించింది. నానో టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ ఎంఓఎఫ్లను ఒక రకంగా నీటిని పీల్చుకునే స్పాంజీలతో పోల్చవచ్చు. గాలిని బలవంతంగా చల్లబర్చే అవసరం లేకుండా అందులోని తేమ, ఇతర వాయువులను ఈ ఎంఓఎఫ్లు తమకేసి ఆకర్షించుకుంటాయి. దాంతో నీటి అణువులు వాటి ఉపరితలాలపైకి వచ్చి అతుక్కుపోతాయి. ఆ నీటి అణువులను కొద్దిపాటి వేడి సాయంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు కంటైనర్లోకి ఒడిసి పట్టుకోవచ్చు. అలా ఎలాంటి కాలుష్యమూ లేని అత్యంత స్వచ్ఛమైన నీరు సమకూరుతుంది. భారీ ప్లాంట్లు, పరికరాల అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత. కేవలం ఒక షిప్పింగ్ కంటైనర్ పరిమాణంలో ఉండే యంత్రాన్ని రూపొందించారు. సూర్యుడి నుంచి వచ్చే వేడి సాయంతోనే పని పూర్తవుతుంది కాబట్టి విద్యుత్ కేంద్రాలు, భారీ పైపుల అవసరం ఉండదు. ఒక్కో యంత్రం సాయంతో రోజుకు కనీసం 1000 లీటర్ల నీటిని నేరుగా గాలి నుంచే ఒడిసి పట్టవచ్చు. అంతేకాదు, అత్యంత పొడి వాతావరణంతో కూడిన ఎడారి ప్రాంతాల్లో కూడా ఈ పరిజ్ఞానం భేషుగ్గా పనిచేస్తున్నట్టు తేలింది. సంప్రదాయక పద్ధతుల్లో గాలి నుంచి నీరు తయారు చేయాలంటే కనీసం 45% మించి తేమ ఉండాలి. కాబట్టి ఎడారుల్లాంటి అత్యంత పొడి ప్రదేశాల్లో ఇది సాధ్యం కాదు. కానీ ప్రొఫెసర్ యాగి తయారు చేసిన యంత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. గాలిలో తేమ శాతం 20% కంటే తక్కువగా ఉన్నా ఈ టెక్నాలజీ సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. అంటే అత్యంత వేడి గాలులతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ మెషిన్ సాయంతో నీటిని తయారు చేసుకోవచ్చు. జస్ట్ నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఈ ఎంఓఎఫ్ యంత్రం బిగించుకుంటే చాలు, స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వస్తుంది.